హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ శ్రీ నిత్య ఛానల్. ఈరోజు ఎంతో క్రిస్పీగా స్పైసీగా ఉండే బియ్యం పిండి చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా మా వీడియోస్ని చూసేవాళ్ళు మా వీడియోస్ని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ బియ్యం పిండి చిప్స్ని మనం ఈవినింగ్ స్నాక్స్కైనా పిల్లల స్నాక్స్ బాక్స్కైనా చేసి ఇవ్వచ్చు. ఎంతో హెల్తీగా ఉండే ఈ చిప్స్ మరి ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో 2 కప్పుల నీళ్ళు తీసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో నీళ్ళు తీసుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అన్ని నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ అంతా వాము, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూను కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. ఇక్కడ నేను పసుపు వేస్తున్నాను, మీరు ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉన్న వేసుకోవచ్చు, కానీ నేను హెల్తీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పసుపు వేస్తున్నాను. ఒకసారి కలిపి ఇలా ఒక పొంగు వచ్చేదాకా నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరిగిన తర్వాత మనం నీళ్ళని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి 2 కప్పులు తీసుకోవాలి. 2 కప్పుల నీళ్లకు 2 కప్పుల బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు మనకు చేతితో కలపడానికి ఈజీగా ఉండదు కాబట్టి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని మరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలా చేతితో మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇదే విధంగా మెత్తగా ఇలా కలుపుతూ పిండి మొత్తాన్ని మన చపాతీ ముద్దలా వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నుంచి చిన్న చిన్న ముద్దలుగా కొద్దిగా తీసుకొని మన చపాతీ ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఈ ఉండల్ని ఒక్కొక్కటిగా చపాతీలాగా తిక్కుకోవాలి. ఎంతో ఈజీ, 5-10 నిమిషాల్లో మనకు ఈ స్నాక్స్ రెసిపీ చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా హెల్తీగా ఉంటుంది. మనకు పిల్లలు బయట చిప్స్ అడిగినప్పుడు అలా కొనివ్వకుండా ఇలా ఇంట్లోనే చేసి ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇలా తిక్కిన తర్వాత మనం సైడ్ అంచుల్ని ఇలా పిజ్జా కట్టర్తో కట్ చేసుకోవాలి. మీకు పిజ్జా కట్టర్ లేకపోతే నైఫ్తోనైనా కట్ చేసుకోవచ్చు. ఇలా సైడ్ అంచులు తీసిన తర్వాత మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మనకు ఇంట్లో 1 కప్పు బియ్యం పిండి ఉంటే సరిపోతుందండి. ఇలా ఈజీగా చిప్స్ తయారు చేసుకోవచ్చు. అన్నిటిని అదే విధంగా తయారు చేసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చిప్స్ని అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో పెట్టుకుంటే మనకు బియ్యం పిండి చిప్స్ రెడీ అయిపోయినట్టే. అదేవిధంగా మనం తయారు చేసి పెట్టుకున్న అన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈజీగా అయిపోయే బియ్యం పిండి చిప్స్ మనకు తయారైపోయాయి. క్రిస్పీగా స్పైసీగా ఉంటాయి ఈ చిప్స్. ఈ బియ్యం పిండి చిప్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఎంతో క్రిస్పీగా స్పైసీగా ఉండే బియ్యం పిండి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.